ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమా ఘనత ప్రభావములు నజరేయుడైన యేసయ్య నామమునకు కలుగునుగాక. ఈ యొక్క పరిశుద్ధమైన దినమును కూడా దేవుని యొక్క వాక్యము ఇలా సెలవిస్తున్నది. ప్రియ దేవుని సంగమా, యోనా 1వ అధ్యాయాన్ని మనము ఈరోజు చదివేది అయితే, యెహోవా వాక్కు యోనాకు ఒక ఉత్తరవాదిని, అంటే యోనా యొక్క జీవితంలో ఒక మంచి కార్యము జరగాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. కానీ దేవుడు ఆ ఒకవైపు వెళ్ళడానికి అనుమతి ఇస్తే యోనా మరొక వైపు పోవుటకు ఆయన సిద్ధపరచుకుంటాడు. ఆయన జీవితంలో కొన్ని పోరాటాలు జరుగుతుంటాయి. ఉంటేను ఆ పోరాటాల మధ్యములో కూడా యోనా, నేను తప్పు చేసి ఉన్నాను, దేవునికి విరోధముగా ఆయన మాట వినకుండా నేను మరొక ద్రావలో వెళ్ళి ఉన్నాను, కాబట్టి నేను తప్పు చేస్తున్నానని దేవుని సముఖములో ఆయన ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మరొకసారి ఆయనకి ప్రతి ఉత్తరం ఇచ్చి మరలా అదే త్రావలో అదే యొక్క ప్రాంతానికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చినప్పుడు ఆయన జీవితము మారింది. అదే ప్రకారము మన జీవితంలో కూడా దేవుని మాట వినకుండా మనుషుల మాట విని అనేక మంది మనము మన మన దావలో విడిచి మరొక దావలో వెళ్తుంటాము. దేవుని మాట వినకుండా మనుషుల మాట విని చెడిపోతుంటాము. దేవుని సంగమా, ఈ యొక్క యోనా జీవితంలో ఏది జరిగి మంచిది జరిగినో అదే ప్రకారము మన జీవితంలో జరిగి ఉన్నది. ఇకపైన మనము అటువంటి తప్పులను చేయకుండా దేవునికి లోబడి దేవుని వాక్యానికి మనము చెవి ఇచ్చి ఆ వాక్య ప్రకారము నడవాలని, దేవుని రాజ్యాన్ని అతని నీతిని వెదకాలని ఈ యొక్క ఉదయకాల సమయమును కూడా యోనా రాసిన పుస్తకము 1వ అధ్యాయములో 1 నుంచి 17 వాక్యములు చదివిన తర్వాత ఈ యొక్క ఉత్తరము మనకి వచ్చినది. ఆయన ఆ కప్పల్లో పడినటువంటి ఆ యొక్క బాధను, అక్కడ ఒక తుఫాను వచ్చి ఉన్నది, అందరూ భయపడి ఉన్నారు. అప్పుడు తిరిగా ఆ కప్పల నుంచి సముద్రంలో వేసినప్పుడు ఒక చేప తిమింగళము వచ్చి ఆయన మింగుట, అక్కడ చేపలోగా 3 దినములు ఆ చేపలోగా ఆయన ప్రార్థన చేసేటువంటి కార్యములు అన్నీ 1 నుంచి 17 వాక్యంలో మనము చూస్తున్నాం. దేవుని సంగమా, అదే ప్రకారము మన జీవితంలో ప్రార్థన ఉండాలి. మరి ఒకటి, బాగా వాక్యాన్ని చదవాలి, దేవుణ్ణి మనము స్తుతించాలి. దేవుని సంగమా, ఒక్కొక్క దినము మనము 3 పూటలు ఎలా ఆహారాన్ని తీసుకుంటామో అదే ప్రకారము దేవుని యొక్క వాక్యానికి మనము లోబడి, దేవునికి లోబడి ఆయనే మొదటి రాజ్యాన్ని అతని నీతిని మనము వెతికేటప్పుడు మన జీవితాలు బాగుంటుందని ఈ యొక్క వాక్య ప్రకారము నేను ముగిస్తున్నాను. ఈ యొక్క దినము కూడా అందరికీ ఇది బాగా అర్థమైందని తెలుసుకుంటున్నాను. ఈ వాక్యము ఒక్కొక్క హృదయములో మొలచి అది బాగా ఒక మంచి విత్తనముగా మంచి ఫలం ఇచ్చేటువంటి కార్యములో జరగాలని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను, నా యొక్క ప్రియమైన తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.